హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం శరావులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, శరావులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవు, చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవు. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం మార్గమును సత్యమును జీవమునయున్న మా దేవా, మార్గమును సత్యమును జీవమునయున్న మా దేవా, మా హృదయమే నీ ఆలయము, మాలో వసించు ప్రభువా. మా హృదయమే నీ ఆలయము, మాలో వసించు ప్రభువా. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం అల్పయును ఒమేగయును యుగ యుగములకు సజీవుడవు, అల్పయును ఒమేగయును యుగ యుగములకు సజీవుడవు. ఆకాశ భూమి గతించినను నీవే మా దేవుడవు, ఆకాశ భూమి గతించినను నీవే మా దేవుడవు. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం
ఈ దినము వాక్య భాగం కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చదువుకుందాము. మీరు ఎవరైనా లేచి చదవండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొని. చాలమ్మ 10 వచనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాల పను. మహాపరిశుద్ధుడు ప్రేమ స్వరూపిణి దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ దినమ నాయన తండ్రి ప్రభా, మరి బట్లగూడు గ్రామంలో నాయన తండ్రి ప్రభ, నేను జన్మించిన యొక్క దినం ఈ యొక్క ఊరే నాయన తండ్రి ప్రభ, ఆ స్వగ్రామంలో నాయన తండ్రి మా తోటి బిడ్డలతో నాయన తండ్రి ప్రభ మేము నిన్ను వాక్యం పంచుకోవడానికి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు లేని కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఎప్పుడు అనుకోలేదయ్యా నాయన తండ్రి ప్రభ, మా కుటుంబంలో ఎవ్వరు కూడా నాయన తండ్రి నిన్ను విశ్వసించిన వారు లేరు. నా ఒక్క కుటుంబాన్ని మాత్రమే నాయన తండ్రి ప్రభ నీవు నాయన చేరదీశావు. నీ యొక్క ఉచితమైన కృపచేత నాయన తండ్రి రక్షణ భాగ్యాన్ని దయచేసావు. ఇందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, బిడ్డలతోనూ స్పష్టంగా మాట్లాడుతున్నందుకు వందనాలు. నా నోటిని బోరగా వాడుకొని నువ్వే మాట్లాడు నాయన తండ్రి. మేమైతే నాయన తండ్రి ప్రభ లోకముల విషయాలు మాట్లాడుకుంటాం, ఇది ప్రయోజనకరమ కాదు కానీ తండ్రి ప్రభ నీవు పరలోక విషయాలు నాయన తండ్రి బిడ్డలకు తెలియపరుస్తావు. ఈ వాక్యం ద్వారా నాయన తండ్రి ప్రభ మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మేము నాయన తండ్రి నీ రాకడ వరకు కనిపెట్టుకొని సార్వత్రిక సంఘంలో మేము ఎత్తబడే వారంగా ఉండటానికి నీ కృప మాతో ఉంచిన విధానం బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇట్టి కృప నాయన తండ్రి వచ్చిన ప్రతి బిడ్డ కొడుకును దయచేసిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్య భాగంలో నాయన తండ్రి ప్రభ కృపా సత్యములు కలుసుకునేవి నీతి సమాధానాలు ఒకదాన్ని కొట్టి ముద్దు పెట్టుకుని అని చెప్పి నువ్వు మాట్లాడబోతున్నావు. ఈ మాటలు నాయన తండ్రి ప్రభ నీవే మాట్లాడి నన్ను బోరుగా వాడుకొని నీ బిడ్డ ద్వారా నువ్వు మహిమ పొందటానికి కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము నా గొప్ప తండ్రి, ఆమేన్. ముందు మనము కృప అంటే ఏంది, సత్యం అంటే ఏందో మనం తెలుసుకోవాలి. కృప అంటే తెలుసా, సత్యం అంటే ఈ రెండు గురించి మనం ముందు తెలుసుకుంటే అసలు కృపా సత్యాలు అంటే ఏంటియో మనకు అర్థం చేసుకుంటాం. కృప అంటే మనము 10వ తరగతి పిల్లకాయలు పరీక్ష రాసినప్పుడు వాళ్ళకి 35 మార్కులకు పాస్ అవుతారు. 100కి 35 మార్కులు వస్తే పాస్ అవుతారు. కానీ వాడికి 33, 32 వచ్చినప్పుడు ఫెయిలే కదా. ఇంగ్లీష్లో ఏమంటారు, కృపని గ్రేస్ అంటారు. అప్పుడు మన గవర్నమెంట్ గారు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి గ్రేస్ మార్కులు కలిపి 5 మార్కులు కలిపి వాళ్ళు పాస్ చేస్తారు. అంటే 3 మార్కులతో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు, వీడి భవిష్యత్తు మరలా వెనకబడిపోతుంది అని చెప్పేసి అని గ్రేస్ మార్కులు కలిపి 5 మార్కులు కలిపి పాస్ చేస్తారు. అంటే వాడు నిజంగా ఫెయిలే, కానీ ఈ 5 మార్కులు ఉచితంగా కలపబట్టి అతను
మరలా ముందు చదువుకునే దానికి పై తరగతులు చదివేదానికి అర్హత కలిగించింది. అంటే అర్హత లేనటువంటి వాళ్ళకి అర్హత కల్పించడమే కృప. సరే, సత్యం అంటే తప్పు చేస్తే ఎమ్మడే శిక్షించాలి. ఆనాడు ధర్మశాస్త్రంలో తప్పు చేసిన వాడు ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ దినాన యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమైంది? అది కృపాకాలం. ఆయన మనకు రక్షణ తెచ్చాడు. కాబట్టి ఈ రక్షణే కృప. కాబట్టి మన అర్హత లేకపోయినా మనకు అర్హత ఇచ్చాడు కాబట్టి అది కృప అన్నాము. ఎప్పుడైతే తప్పు చేశాడో ఎప్పుడే సంపాల, వాడు మరణించాల్సిందే. కాబట్టి ఇది సత్యం. కాబట్టి సత్యం ఏమంటుందంటే మీరు చనిపోవాల్సిన వారమే. మనం అందరం కూడా దేవుడు మనకి అనుగ్రహించిన కృపని మనం పొందుకోలేక ఉన్నాము. కాబట్టి మనం అందరం కూడా చనిపోయినటువంటి వాళ్ళంగా ఉన్నటువంటి వారం. కాబట్టి ఈ చనిపోవాల్సినటువంటి వాళ్ళని మనకి కృప ద్వారా ఆయన రక్షించుకొని మనకి ఈ దినాన ఆ నిత్య జీవాన్ని మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి కృప అంటే ఏంది? అర్హత లేనటువంటి అర్హత ఇవ్వడం. సత్యం ఏంటంటే తప్పు చేస్తే అప్పటికప్పుడే శిక్షించాలని సత్యం అంటుంది. అయితే ఈ రెండు ఎలాంటి అంటే రైలు పట్టాలు లాంటి. ఈ రైలు పట్టాలు రైలు కదిలేటప్పుడు ఎంత దూరం పట్టాలు ఉంటాయో అది గమ్యం చేరేంత వరకు అంత దూరం ఉంటేనే రైలు పోగలదు, లేకపోతే పోలేదు. కాబట్టి ఈ కృపా సత్యాలు కూడా ఎలాంటి అంటే ఒకదానికోటి విరుద్ధమైనవి. ఇదేమంటుంది? మీరు పాపం చేసినా, మీరు ఏదైనా తప్పు చేస్తే శిక్షించబడాలి అంటుంది. అయ్యా మీరు శిక్షించబడలేదు, మీరుకి నేను వచ్చినప్పుడు మీకు నేను కృపణిస్తాను, కాబట్టి మీరు సమాధాన పడతారు, అప్పుడు మీకు రక్షణ వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇది ఎప్పుడు జరగద్దు? మనం కనిపెట్టుకొని ఇంతకాలము ఉన్నాము. పాత నిబంధన కాలంలో అందరూ కూడా అదే దాన్ని కనిపెట్టుకొని ఉన్నారు. ఒక దినాన అది మీకు ముందుగా తర్వాత మీకు వివరిస్తాను. మొదటగా మనం అసలు యేసు ప్రభువుని ఈరోజు మీకు పరిచయం చేయాలని ఇష్టం. మాకేం పరిచయం లేదా అని అనుకోవచ్చు. మనల్ని సృష్టించక పూర్వము యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు అనేది మనం తెలుసుకుంటే మనకు అప్పుడు మంచి గట్టి నమ్మకం వస్తుంది. అసలు ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకోవాలా, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలా. ఇవన్నీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆయన మీద మనకు గురి కలగద్ది, విశ్వాసం కలగద్ది, మనం ఆయనతో నిత్యకాలం ఉండటానికి ఇష్టపడతాం. కాబట్టి అసలు మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడో మనం తెలుసుకుందాం. ఇప్పుడు నీకు ఇంకో చిన్న విషయం కూడా చెప్పాలి. ఆది కాండంలో దేవుడు సృజించను అని చెప్పాడు. సృజించిన తర్వాత ఇది మంచిగా ఉంది అని చెప్పేశాడు. ఇప్పుడు సృజన అన్నాడు కానీ అక్కడ సృష్టి అనలేదు, అన్నాడా? తర్వాత 2వ అధ్యాయంకి వచ్చినప్పుడు నిర్మించాడు. మనిషిని కూడా మట్టిని తీసి మానవునిగా నిర్మించి అప్పుడు మనకి జీవవాయువు ఊదినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా మరలా నేల నుండి మట్టిని తీసే పశువుల్ని, పక్షుల్ని, జంతువులను కూడా అన్నీ కూడా తయారు చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి సృష్టి అంటే ఏంది, సృజన అంటే ఏంది కూడా మీకు తెలియపరచాలి. ఎందుకంటే దేవుడు ఎంతసేపు సృజన అని చెప్పాడు, నేల నుంచి నిర్మించినట్టు చెప్పాడు. కానీ ఈ సృష్టి అనే మాటకు వచ్చింది ఏంటి? ఈ సృష్టి అనేది మనం ఒకసారి గమనిస్తే, ఇప్పుడు మనము ఈ ఇల్లు కట్టాలని చెప్పేసి మీరు స్థలం కొనుక్కున్నారు. ఆ స్థలానికి హద్దులు కూడా మీరు రాపించుకున్నారు, పొడవెంతో ఎడల్పెంతో రాపించుకున్నారు. ఇక మీరు ఇల్లు కట్టాలంటే మనం ఎవరికి అడిగిపోతాము? వాస్తు తెలిసిన వాళ్ళ కాడికో ఇంజనీర్ కాడికో మనం పోతాం. పోయి మన కాగితాలు ఆయన చేతికి ఇస్తే, అయ్యా ఉత్తర దక్షిణం ఇంత పొడుగుంది, తూర్పు పరమట ఇంత ఎడల్పు ఉంది, అలాగని చెప్పేసి మనకి హద్దులు చూపించిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, రోడ్డు తూర్పు వైపు ఉంది, పరమట వైపుగా స్థలం ఉంది, ఇన్ని మనం చూపించిన తర్వాత అతను ఏం చేస్తాడు, ఒక కాగితం మీద అంత గీత గీసి చుట్టూ ప్రహరీ ఉండాలి, ఇక్కడ గేట్ ఉండాలి, ఆ ప్రహరీ లోపల చుట్టూ కొంత ఖాళీ స్థలం మధ్యలో ఇల్లు కట్టుకోవాలి. కట్టుకున్నప్పుడు ముఖద్వారం ఒకటి ఉంటుంది, దాని తర్వాత హాల్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మనకి వంట రూమ్ ఉంటుంది, ఇక్కడ బాత్రూమ్లు ఉండాలి. ఇవన్నీ కాగితం మీద గీసి మన చేతికి ఇస్తాడు. ఇప్పుడు మన కాగితం తీసుకొని ఏమనుకుంటాము? అబ్బా చాలా బాగుంది, ఇక్కడ హాల్ భలే ఉంది, ఏడా బెడ్రూమ్ బాగుంది,
ఇక్కడ బాత్రూమ్ అటాచ్డ్ బాగుంది, వంట రూమ్ ఇక్కడ ఇంకా ఎక్సలెంట్గా ఉంది, ఇవన్నీ భలే ఉంది అని అనుకున్నాం. కట్టామా? కట్టకుండానే ఆ పేపర్ మీద ఉన్నటువంటి గీతలు చూసి మనం ఎంతో ఆనందపడి ఇలాగే నేను ఇల్లు కట్టుకోవాలా అనుకున్నాం. దేవుడు కూడా ఆలోచనలు అనుకున్నాడు. సృజన అంటే ఆలోచనాత్మకమైన అని అర్థం. సృష్టి అంటే పని చేసేదాన్ని సృష్టి అంటారు. చేయకుండానే ముందు ఆలోచించుకో. మనం అసలు ఇల్లే కట్టలేదు, ఒక్క ఇటుకు కూడా పెట్టలే. ఎప్పుడైతే ఆ కాగితం మేము చూసి ఇక్కడ బెడ్రూము, ఇక్కడ హాలు, ఇక్కడ వంట రూము, ఇక్కడ బాత్రూము అని చెప్పినప్పుడే అబ్బా చాలా బాగుంది, మన కంజెస్టెడ్గా బాగుంది, మాకు ఇల్లు ఇట్లా కట్టుకుంటామని చెప్పేసి అన్నట్టుగా ఆయన వాడికి ఏమన్నాడంటే, మనసులో ఆయన చూశాడు ఈ యొక్క మనుషులను చేసుకుంటే అబ్బా చాలా మంచిగా ఉంది. తర్వాత సూర్యచంద్రాన్ని చేసే ఆయన కలుగును కాకంటే కలిగినాయి, కలుగును కాకంటే కలిగినప్పుడు ఆయన హృదయంలో చూశాడు. దాన్ని చూసినప్పుడు చాలా బాగుందని చెప్పేసి నేను అనుకున్నాడు. కాబట్టి ఇలా అనుకొని అతను తర్వాత సృష్టిని చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి సృష్టి అంటే ఏంది? తయారు చేసేదాన్ని సృష్టి అంటారు. సృజన అంటే ఆలోచించేదాన్ని సృజన అంటారు. ఇప్పుడు మొదటగా దేవుడి యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకుందాం. అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ భూమి ఆకాశాలు ఎన్ని సృష్టించక ముందు దేవుడు ఎక్కడున్నాడు? ఆ దేవుడు యేసయ్యని గురించి మనం కొంత పరిచయం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఏదో యేసయ్యని మనం ఎలా నమ్ముకుంటాం? కొంతమందికి ఏదన్నా జబ్బు వచ్చి నయమైతే యేసు ప్రభు కాడికి వస్తారు. ఏదైనా మనకి కార్యం ఒకటి మేము అంత మనసులో తలుచుకున్నప్పుడు ఆ కార్యం జరిగినప్పుడు నాకు మంచి కార్యం చేశాడు కాబట్టి దేవుణ్ణి నమ్ముకోవాలని చెప్పేసి అంటారు. ఇలా బాధల్లో నమ్ముకునే వాళ్ళు రకరకాలుగా ఉంటారు. కానీ నిజంగా యేసు ప్రభు ఎవరు అనేది ముందు మనం తెలుసుకుంటే ఇక మరలా వాళ్ళు తొలగిపోరు, ప్రభువులు నిలిచి ఉంటారు. ఈ జబ్బు నయమైపోయిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ దేవతలను వాళ్ళు పూజ చేసుకునేట్టుగా మనం చాలామందిని చూసాం. కాబట్టి ఇప్పుడు మనకు ముందు ఆయన ఔన్నత్యాన్ని గురించి మనం చూసుకోవాలి. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయమ్మా. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 10 వరకు చదువుకుందాం. ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనపడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కడగబడినదై ప్రజ్వరిల్లుచున్న 4 జీవులు రూపము గల ఒకటి కనపడెను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను కలవు. వాటి కాళ్ళు చక్కగా నిలబడి 10 వచ్చిన చదువమ్మ. మానవ ముఖం వంటిది, ముఖము సింహం వంటివి, తర్వాత 25 అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగా ఆకాశ మండలం వంటి దానిలో నుండి చాలా 26 కూడా చదవండి. వాటి తలపైనున్న ఆ మండలం పైన నీలికాంతమయమైన సింహాసనము వంటి ఒకటి కనపడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండెను. చాలా ఇప్పుడు చదవబడ భాగం మీకు ఎంతవరకు అర్థం చేసుకున్నారో దీని వివరంగా మీకు తెలియపరుస్తాను. మొట్టమొదట ఈ సృష్టి జరగక పూర్వము దేవుడు
కెరూబులు సెరూబులు అనేటువంటి వాళ్ళని ముందు చేశాడు. ఇప్పుడు పాటలో వచ్చేది కెరూబులు సెరూబులు. ఇప్పుడు హిందువుల దేవాలయం దగ్గర కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దేవాల ముందు గేట్ల కథలో ఈ 2 బొమ్మలు పెడతారు రెక్కలు పెట్టి. వాళ్ళే కెరూబులు సెరూబులు. వాడు ఏం చేశాడంటే ఈ యొక్క బైబిల్ని దొంగిలించి వాడు ఆ విధంగా వాడుకున్నాడు. వాళ్ళే కెరూబులు సెరూబులు. వాళ్ళు రెక్కలు కలిగి ఉండేటువంటి వారుగా ఉంటారు. వాళ్ళని మొదటగా దేవుడు వాళ్ళని చేసుకున్నప్పుడు అప్పుడు అవన్నీ చేరి ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఎందుకు మనల్ని చేశాడు, మనం ఎవరిమి, ఎందుకు మనం ఇలా ఉన్నాము అని చెప్పేసినని అవి అన్నీ అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఒక ఎదురుగా ఒక పెద్దని ఎర్రని గోళం వంటి ఒక కాంతి వాళ్ళకి అవపడుతుంది. ఆ కెరూబులకి సెరూబులకి అవపడతాయి. అవపడ్డప్పుడు అది కొద్దిగా అక్కడ ఏందో ఎర్రగా గుండ్రగా మనకి వెలుతురు అవపడుతుంది, అక్కడికి మనం పోదాము అని చెప్పేసినని అక్కడికి బయలుదేరడానికి పోతూ ఉంటే ఎంత కాలం పోయినా కానీ మొట్టమొదట వాళ్ళకి ఎంత దూరములో అయితే ఆ వెలుగు అవపడిందో అంత దూరం వరకు వాళ్ళకి అంతే దూరం ఉండింది. ఎన్ని సంవత్సరాలు పోయినా కానీ అక్కడికి వీళ్ళు చేరుకోలేకపోయారు. కాబట్టి మనం పాట పాడతాం, సమీపించరాని తేజస్సులోనే వసించువాడవయ్యా అనే పాట మనం పాడుకుంటాం కదా. అంటే సమీపించరాని తేజస్సు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా కానీ మొట్టమొదట ఎంత దూరములో అయితే ఆ ఎలుగు అవపడిందో అక్కడే ఉంది ఆ ఎలుగు. వీళ్ళు పోలేకపోయారు. ఇప్పుడు మన చదువుకున్న భాగంలో అక్కడి నుంచి ఒక శబ్దం వచ్చిందని చెప్పి విన్నాం. చదివారుగా మీరు, శబ్దం వచ్చింది. అక్కడి నుంచి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏమని వచ్చిందంటే, అయ్యా మీరు నా దగ్గరికి రాలేరు కానీ నేనే మీ వద్దకు వస్తున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి ఒక శబ్దం వాళ్ళకి వినపడింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత అప్పుడు ఆ యొక్క శబ్దం వాళ్ళు విన్నారు. విన్న తర్వాత నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళని మనము వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కెరూబుల గురించి కూడా మనం గ్రంథములో చూస్తాం. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయం 1వ వచనం. ఆ సృష్టించబడ్డటువంటి కెరూబులు సెరూబులు యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. అదేవిధంగా 80వ అధ్యాయము 1వ వచనం. 81వ వచనం. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యేసువును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ఆకాశించము. అట్లే 18వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. కెరూబు మీద ఎక్కి ఎగిరి వచ్చెను, మా గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. చూసావా, కెరూబుల్ని ఆయన మొట్టమొదటగా శరావుల్ని కెరూబుల్ని చేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క లూసిఫర్ అంటే ఎవరు? సాతాను కూడా ఒక కెరూబే. సాతాను కూడా ఎవరు? ఒక కెరూబు. అట్లాగే మొట్టమొదటిగా చేసుకున్నట్టు కెరూబులు అని చెప్పి మనం తెలుసుకున్నాము. ఇదే యెహెజ్కేలుకి ఏదైతే ఆయనకి దర్శనం వచ్చిందో, యోహాను కూడా పద్మాస దీపంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనాలు కూడా చూస్తాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2 నుంచి 7 వచనం చదువుకుందాం. వెంటనే ఆత్మవశునైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను, ఆ ఆసీనుడైన వాడు దృష్టికి పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనం చుట్టూ
సింహాసనములు ఉండేను. ఆ సింహాసనములందు 24 పెద్దలు ధరించుకొని తన తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. సింహాసనము నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుతున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండేను. ఆ సింహాసనములకు మధ్యను సింహాసనం చుట్టూను దూడ వంటిది ముఖము కలది. 4వది ఉండేను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో సర్వాధికారియు దేవునకు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రి పోలు చెబుతున్నాను. చూసావా, ఏదైతే యేస్కేలుకి కనపడ్డ దర్శనము ఇక్కడ యోహాను కూడా అదే దర్శనం అవ్వబడ్డది. అయితే ఇప్పుడు ఈ దర్శనంలో మనం ఏం చూసాము? 4 జీవులను మనము చూసాం. ఆ 4 జీవులు కుడి పార్శ్వమున ఉన్నటువంటి రూపము సింహముగా వచ్చే రూపము, ఎడవ పార్శ్వ ముఖము ఎద్దు ముఖము, తర్వాత ఒకటి మనిషి రూపము, ఒకటి పక్షి రూపం, 4 రూపాలు. ఇవి దేన్ని తెలుపుతున్నాయంట? అవి భూత వర్తమాన భవిష్యత్ కాలాలని ఉండే సర్వాధిక దేవుడి యొక్క ప్రభు యొక్క పరిశుద్ధుడు వాటి భూత వర్తమాన కాలాలను చూపిస్తూ ఉన్నాయి. అయితే వాటిని గురించి మీకు చెప్తాను, మీరు మర్చిపోకుండా దాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడో, ఎలాంటి అత్యున్నత స్థానం అంటే పరలోక రాజ్యంలో ఆయన దర్శనాన్ని చూసినప్పుడు ఆ యోహాను చెప్పినప్పుడు మనం దీన్ని ఎలాగ మనం తెలుసుకోవాలో మనం చూస్తున్నాం. ఇప్పుడు భూతవర్తమాన కాలాలు, వర్తమాన భవిష్యత్ కాలాలు 3 కాలాలు. భూతకాలం అంటే జరిగిపోయిన కాలము, వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉన్నటి కాలము, భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలం. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? మొదటిది సింహంపు లాంటిది ముఖము. ఈ ముఖము సింహం లాంటిదంటే రేపు వచ్చేటప్పుడు ఎలా వస్తాడంట యేసుక్రీస్తు ప్రభువు? ఎలా వస్తానన్నాడు? కొదమ సింహం వలే వస్తానండి. ఇప్పటి వరకు గొర్రె పిల్లగా వచ్చాడు, మనకి పాపం నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆయన కనికరాన్ని చూపించాడు. రేపు సింహం వల్ల వస్తాడు. సింహం ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుందా? కాబట్టి అలా వస్తాడు. కాబట్టి ఆ సింహం మాకు ఎందుకు అక్కడ ఆ దర్శనం చూపించాడంటే రేపు నేను సింహం అలాగా రాబోతున్నానని చెప్పాడు. తర్వాత ముఖం వచ్చేసి ఎద్దు ముఖం అని చెప్పాడు. పాత నిబంధన కాలంలో మనం బలులు ఏమి ఇస్తున్నాము? ఏమర్పిస్తున్నాం? బలులు కోడెలు, బలి పశువులు కోడెల్ని వధించేవాళ్ళం. కాబట్టి అది జరగబోయే కాలంలో, జరిగిపోయిన కాలంలో ఎద్దుని మనకి సూచనగా ఇచ్చాడు. ఇలాగా బలిస్తారు మీరు అని చెప్పేసి ఇచ్చాడు. తర్వాత మనిషి రూపము గల మనిషి రూపంగా వచ్చినంటే మానవుడిగా, దేవుని కుమారుడిగా నేనే మీ వద్దకి వస్తానన్నాడు. పక్షిరాజు ముఖంగా చూపించాడు. ఇది ఏం చేశాడు? రేపు మనము ఎత్తబోయే సంఘం పక్షిరాజు రెక్కల మీద మనం ఎత్తుకొని పైకి ఎలాగా పోతామో రేపు సంఘం అలాగా మేఘాల్లో మనం ఎత్తబడతామని గుర్తులుగా మనం చూపించినట్టు చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఏమేమైపోయినాయి? ఎద్దు బలి పశువుగా వచ్చే పశువుల్ని మనకు ముందుగానే చూపించాడు. బలి పాపాల నిమిత్తం బలి ఇస్తే పాపం పోతుంది అన్నట్టుగా ముందు చూపించాడు పాత నిబంధన కాలంలో. తర్వాత ఆయనే మనిషి రూపంగా వచ్చేసి
ఇప్పుడు మరణించాడు. రేపు కొదం సింహం మళ్ళీ ఆయన మళ్ళీ రాబోతున్నాడు. వచ్చి మనందరినీ కూడా సంఘంగా చేర్చుకొని ఆ పరలోక రాజ్యానికి ఆయన రెక్కల మీద కొనిపోయేటట్టు చూస్తాం. కాబట్టి ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకటి మాత్రం అయిపోయింది, ఇక రెండోది మూడోది నాలుగోది ఉన్నాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మనము తొందరలో ఆయన వస్తాడని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుండాలి. అయితే పాత నిబంధన కాలంలో బలులు నాకు ఇష్టం లేదు, మీ బలి నాకు అవసరమా, కీర్తన గ్రంథములో యెషయా గ్రంథంలో మనం రాసినట్టుగా మనం చూస్తాం. అయితే ఇవన్నీ కూడా నాకు బలులు ఇష్టం లేదు, ఏం కావాలని అడిగాడు ఆయన? ఇరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి అన్నాడు. అయ్యా, నాకు కావాలంటే 1000 కొండల మీద ఉన్నటువంటి ఆ బలుల పశువులన్నీ నాయి కాదా? మీరేమైనా సంపాదించారా? మీరేమైనా సృష్టించారా? అవి నాకు ఇచ్చి నన్ను సంతోషపెట్టడానికి నేను ఎందుకు బలి ఏర్పాటు చేశానో మీకు తెలియపరచాలా అని చెప్పేసినని ఆయన బలిని ముందుగా ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఇప్పుడు మనం పాపం చేసినటువంటి వాళ్ళము, ఇప్పుడు ఆయన పావురాలని గోవుల్ని బలి ఇమ్మన్నాడు కదా, అలాగే మనం ఇప్పుడు ఏం చేస్తాను, మన కోడి పుంజుని మనం అలాగ బలి ఇచ్చేటప్పుడు కానీ, గొర్రె పిల్లని కానీ బలి ఇచ్చేటప్పుడు కానీ, ఎవరైతే పాపం చేశారో పాపం చేసినటువంటి వాడి పేరు మీద దాన్ని తీసుకొచ్చినప్పుడు ఆడ పాపాలంటే దాని మీద ఆపాదించి అతను బలిస్తాం. బలి ఇచ్చినప్పుడు అది ఊరికే చచ్చిపోద్దా? ఏం చేస్తుంది? గిజ 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 తన్నుకొని చచ్చిపోద్ది కదా. ప్రాణం వదిలేటప్పుడు ఎంతగా అల్లాడిపోయి చచ్చిపోద్ది. అది కోడిని కూడా కోసి ఆడు వదిలిపెడితే పెట్ట కలుసుకొని ఎంతసేపటికి ప్రాణం వదలదు కదా. అప్పుడు వాడు ఎవడైతే పాపం చేశాడో వాడు ఎదురుగా నిలబెట్టి బలిస్తే అది ఎలా చచ్చిపోతుందో చూస్తాడు వాడు. అరే పాపం చేసింది నేను, నా కోసం గిజగిజగా తన్నుకొని చచ్చిపోయినటువంటిది అది, నేను పాపం చేసింది కాకుండా మరలా ఇప్పుడు ఒక పాపం నేను చేశానని చెప్పి వాడికి పశ్చాత్తాపము, పాప క్షమాపణ, మారు మనసు వస్తుందేమోనని చెప్పి దేవుడు ఆ పని చేస్తే ఈడేం చేశాడు, ఆ రాత్రి పాపం చేస్తాడు, పొద్దున్న ఒక గొర్రెని పట్టుకొని దేవుడికి తీసుకుపోతాడు. ఏందిరా తీసుకుపోతున్నా, పొద్దున్న గొర్రెని ఎక్కడా తీసుకుపోతున్నావు అంటే దేవుడికి బలి ఇయటానికి. ఎందుకంటే నా పాపం పోగొట్టుకోవడానికి. ఇలాగా పాపాలు పోగొట్టుకోవటానికి ఈ పుట్టినటువంటి జంతువులన్నీ కూడా సరిపోతాయా? ప్రతి మనిషి పాపం పోవాలంటే ఈ ప్రపంచంలో జనాభాల కంటే జంతువులకు ఒక్కటి కూడా మిగలవు. ఆయన ఎందుకు చేశాడు? ఎప్పుడైతే బలిస్తాడో ఆ బలిని చూసి వరి నా కోసం కదా, నేను కదా అలా చచ్చిపోవాల్సింది, ఆ జంతువులు అలాగ నేను చంపేశాను అని చెప్పేసి అతనికి మారు మనసు వస్తుందేమని చెప్పేసి దేవుడు ఆ పని చేస్తే వాళ్ళు ఆ పని చేయకుండా అలాగే వాళ్ళు ఇస్తూ ఉంటారు. కాబట్టి బలుల నిమిత్తము ఈ విధంగా దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఈ తెలివి కళ్ళ వాళ్ళు పాపం చేసేది, బలిచ్చేది. ఇలాగా అన్ని పశువులు, కొండల మీద ఉన్న పశువులు కానీ ఏ పశువులు ఇంకా ఉంటాయా, అన్నీ కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి ఆ విధంగా ఉండకుండా అప్పుడు ఆయనే వచ్చి బలి కావటానికి వచ్చాడు. ముందు ఇప్పుడు యేసుప్రభువుని చూస్తాం. ఇప్పుడు ఆయన ఏడున్నాడు? ఎర్రటి గోళము లాంటి ఒక కాంతి అవ్వబడిందంట. ఆ కాంతి దగ్గరికి, ఆ కాంతిలో నుంచి ఒక శబ్దం వచ్చిందంట. ఆ శబ్దం వచ్చిన తర్వాత అక్కడ దర్శనములో వీడికి ఏం పడుతుంది, 24 పెద్దలు 24 సింహాసనాలు వేసుకొని కూర్చొని ఉన్నారంట. ఆ మధ్య సింహాసనంలో ఒక నరస్వరూపి అయినటువంటి మనుషుడు ఆ సింహాసనం మీద ఉన్నాడంట. ఇప్పుడు ఈ యొక్క 4 జంతువుల మీద ఆయన సింహాసనం ఏర్పాటు చేసుకొని కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, కలిగెను. అదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయన జీవముండెను, మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ గమనికొండెను. 14 చూడు, ఆ వాక్యము శరీరధారి అయి
కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. కలిగినది అద్వితీయ కుమారుని కనుగొంటిమి. చూసావా? ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ యేసయ్య ఈ యోహాను సువార్తలో మనకు తెలియపరిచాడు. ఆది యందు వాక్యము ఉండెను. వాక్యం అంటే ఏంది? శబ్దం. అక్కడ ఆ చెరువులు వాళ్ళు చూసినప్పుడు, ఆ దర్శనంలో చూసినప్పుడు అక్కడ ఏమవపడిందంట? ఆ అక్క మండలములో అక్కడ ఒక శబ్దము వినపడినట్టుగా మనం చూస్తాం. ఆకాశ మండలం అంటే దానిలో శబ్దము పుట్టెను. ఆ శబ్దమే వాళ్ళకేం చెప్పాడు? నేను మీ దగ్గరికి వస్తాను, మీరు నా దగ్గరికి రాలేరు అనేటువంటి ఒక వాక్ కాడి నుంచి బయలుదేరింది. చెరువులు చూస్తున్నప్పుడు మీరు నా దగ్గరికి రాలేరు, నేనే మీ వద్దకి వస్తున్నానని చెప్పేసిన ఒక శబ్దం వాళ్ళకి వినపడింది. ఆ వినపడిన శబ్దమే అక్కడ దేవుడి నుంచి వచ్చినటువంటి శబ్దం. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్నాడా? కాబట్టి ఆ వెలుగులో నుంచి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని మనం ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండేను. ఆ శబ్దమే వాక్యం. ఆ వాక్యము దేవుని వద్ద ఉండింది. ఎవరి దగ్గర ఉండింది అది వాక్యము? దేవుని వద్ద. అంటే ఆ వెలుగులో ఉండింది. వాక్యము దేవుడై ఉండిను. ఆ వాక్యం ఎవరై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండిను. ఈ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని వద్ద ఉన్నాడు. యేసయ్య ఎవరి దగ్గర ఉన్నాడు? దేవుని దగ్గరే ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగెను. యేసయ్య లేకుండా, నేను లేకుండా ఏది జరగలేదు అని చెప్పేసి యేసయ్య కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఆయన గుండానే కలిగింది ఏది? ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా కలగలేదు కదా. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనకు, మనుషులకు వెలుగై ఉండెను. ఆయన నేనే జీవము, నేనే మార్గము, సత్యం అన్నాడు. కాబట్టి ఆ జీవం ఆయనలో ఉన్నది. ఆ జీవం మనకేమైంది? వెలుగై ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన మన మధ్యకి శరీరధారి అయ్యి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చాడు. కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఇప్పుడు మనకేమైంది? మనము చెప్పబోయే వాక్య భాగం మనం ఏం రాసుకున్నాం? కృపా సత్యములు రెండు కలుసుకొనినవి అని చెప్పాం. ఎలా కలుసుకుంటే ఈ రెండు రైలు పట్టాలు లాంటివి కదా, ఎక్కడ కలుసుకున్నాయని చెప్పేసి మనకి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ కలుసుకున్నాయో మీకు వివరిస్తాను. ఇద్దరు బాబులు రండి, పిల్లకాయలు ఇద్దరు. ఇంకొక అబ్బాయి కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. ఈ అబ్బాయి సత్యం, ఈ అబ్బాయి కృప. ఈ సత్యం అడుగుతుంది, ఎంతకాలం అయ్యా మేము ఈ విధంగా వీళ్ళ తప్పు చేశారు కదా అంతా, ఈ తప్పు చేసిన వాళ్ళందరూ చంపకుండా ఎంతకాలం ఉంచుతామని చెప్పేసి సత్యం అడుగుతూ ఉంది. ఆగు, నీకు నేను ఇచ్చిన మాటని నేను నెరవేరుస్తానని చెప్పేసి ఈ సత్యానికి మాట ఇచ్చాడు. మధ్యలో నేను యేసయ్యని. ఈ అబ్బాయి అడుగుతున్నాడు, ఏమయ్యా కృపనిచ్చాడు, మాకు మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య మమ్మల్ని రక్షిస్తాడు, మాకు నిత్యజీవం ఇస్తాడని చెప్పేసి మేము వాక్యం చదువుకున్నామయ్యా, ఎప్పుడు వస్తావు అని చెప్పేసి వీళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటే, వస్తాను, నీకు ఇచ్చిన మాటను నేను నిలబెడతానన్నాడు. అప్పుడు చెప్పాడు, ఈయనేం చేశాడు? మనల్ని చేసుకున్నది ఎవరు? ఆ దేవాతి దేవుడే కదా చేసుకున్నది. నిజానికైతే మనం అందరం చనిపోవాలి. ఒక్కడు కూడా పాపం చేయనటువంటి వాడు ఒక్కడికి వెళ్ళాడు. కాబట్టి అరే ఒకసారి నోహా కాలంలో నేను అందరినీ ముంచేశాను, తర్వాత విచారపడ్డాడు, ఒరే చేసుకున్న వీళ్ళందరినీ నేను ఎలాగా చంపాలా అని చెప్పేసి ఇక ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను చంపను అని చెప్పేసిన మాట ఇచ్చాడు మనకి. ఇది ఎప్పుడు ఆ యొక్క ఇంద్రధనస్సును చూసినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, నేను మీకు ఎప్పుడు కూడా నీటి ద్వారా నేను చంపను అని చెప్పేసి నేను చెప్పాడు కదా. ఇప్పుడు మరి మాట ఇచ్చినటువంటి నమ్మదగినవాడు కదా. కాబట్టి వీళ్ళందరి నిమిత్తం నేనే చచ్చిపోతున్నానయ్యా అని చెప్పి సత్యానికి చెప్పాడు. అప్పుడేమైందంటే, నాకు కావాల్సింది శిక్షే కదా, కాబట్టి నువ్వు చచ్చిపోలేకపోతే వాళ్ళందరినీ చంపినా పర్వాలేదు, కాబట్టి నాకు సంతోషమేనని చెప్పేసి సత్యము
అనుకున్నది. కృప ఏమన్నది, అయ్యా నేను మరలా చనిపోయి 3వ దినాన్ని లేస్తాను, లేచినప్పుడు ఆ పునరుద్ధానం ఎప్పుడు జరిగిందో మీకు నేను రక్షణ ఇచ్చాను, మరలా నేను లేచాను కదా, అలాగే మీరు చనిపోయేవారు మీకోసం నేను చనిపోయాను, నేను లేచిన విధంగానే మీరు కూడా ఒక దినాన్ని లేస్తారు, లేచి మీరు పరలోక రాజ్యానికి మీరు వారసులు అవుతారు అని చెప్పేసి అన్నప్పుడు అవి రెండు ఏం చేసినాయి అంటే సిలువలో ముద్దు పెట్టుకున్నాయి. చూడు ఇప్పుడు నా పరిస్థితి చూడు ఎలా ఉన్నాను, సత్యం కోసం నేను ప్రాణం పెట్టేశాను, ఇక నా జనులు ఎవరు చనిపోని అవసరం లేదు, వాళ్ళందరి నిమిత్తం నేను చేసుకున్న నా బిడ్డలే కాబట్టి నేను చనిపోయాను, కాబట్టి నీకు ఇచ్చిన మాట నేను నెరవేర్చానని చెప్పాడు. సత్యానికి కృపకు కూడా నీకు ఇచ్చిన మాట నిలబెట్టాను, 3వ దినాన లేచి నీకు నేను నిత్య జీవాన్ని ఇస్తాను, కాబట్టి ఇక నువ్వు మరణించాల్సిన అవసరం లేదు అని చెప్పి సత్యానికి మాటిస్తే అవి రెండు ఇప్పుడు సిలువలో ముద్దు పెట్టుకున్నాయి. సత్యం అంటే పాత నిబంధన, కృప అంటే కొత్త నిబంధన. పాత నిబంధనలో బలి ఉండింది, ఆ బలి నేను 30 సార్లు మీకు చెప్పాను, ధర్మశాస్త్రం మేలుల ఛాయి కలదే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. అంటే రాబోయే తరములో ఒక ఆయన వస్తాడు, మీకోసం మరణిస్తాడు, ఈ బలులు ఇంక ఈయన అవసరం లేదు, ఆయనే బలి అయిపోతాడు చెప్పాడు, కాబట్టి ఆ బలి ఆయన అయిపోయాడు. ఇప్పుడు రెండు గొడక ఏం చేశాయి, ఒకదాన్ని ఒకటి కలుసుకున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పటికి చెప్పాడు సమాధానం, చెప్పాడా, నీతి సమాధానాలు. నీతి అంటే ఎవరు, సత్యం, సమాధానం కృప, ఈ రెండు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. ఇది సిలువలో జరిగిన విషయం. కాబట్టి ఇంకా మనం సావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మన ప్రభువులో మనం ఉంటామో అప్పుడు మనం జీవిస్తాము, నిత్య జీవం మనకి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ప్రభువులను మనం ఉండాల్సిందిగా మనం కోరుకుంటూ ఉండాలి. అదేవిధంగా మీరు జీవితకాలం మనం జీవించేంత కాలం ఒక మాటను మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో నేను చదవబడి నేను చెప్తా ఉండమ్మా. ఆయన ఏమన్నాడు, భూమిని ఆరిన నేల కాగా కడిగి నేల అయింది, ఆ నేలకి ఏం పేరు పెట్టాడు, భూమి అని పేరు పెట్టాడు. భూమికి ఒక ఆర్డర్ వేసాడు, విత్తనములిచ్చు చెట్లను మొలిపించునుగాక అని చెప్పాడా. ఆ విత్తనములు చెట్లు మొలిపించునుగాకంటే ఆ చెట్లను మనం ఎంతగా భూమిని మురగబెట్టినా, మనం గడ్డి వడ్డేసి కాల్చేసినా విత్తనాలన్నీ కూడా మురగబెడితే మురిగిపోవాలిగా విత్తనాలు. అదేవిధంగా మనం కాల్చేసినప్పుడు విత్తనాలు కాలిపోవాలిగా, ఆ విధంగా చేసినప్పటికీ తొలకరి వాన పడుతున్నా కానీ మనం చూడనటువంటి మొక్కలు దాంట్లో నుంచి మొలిచి వస్తూ ఉంటాయి, మొలుస్తున్నాయా. కానీ భూమికి ఎప్పుడైతే ఆర్డర్ వేసాడో ఆ ఆర్డర్ ప్రకారం అయ్యి మొలిపిస్తూనే ఉన్నాయి. అదేవిధంగా సముద్రాలకు కూడా ఒక ఆర్డర్ వేసాడు, సముద్రములు నీలో ఉండి మత్స్యములు పుట్టించునుగాక అన్నాడు, చేపల్ని పుట్టించునుగాక అన్నాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండే జనాలు ఎన్ని చేపలు తినుంటారో, ప్రపంచంలో జనాలందరూ ఎన్ని వలలేసి దేవి ఆ సముద్రంలో ఉన్న చేపలను మనము చేపల మార్కెట్కి పోతే ఎండబోసి ఉంటారు. ఎన్ని రకాల చేపలు, మన పేర్లు కూడా తెలియదు మనకు కొన్ని చేపలకు. ఇన్ని చేపల్ని మనం ఎన్ని తిన్నా కానీ సముద్రం అది పుట్టిస్తూనే ఉంది. సరే, కాబట్టి మనిషిని ఎడ చేశాడు, నేలని మట్టి తీసి ఆయన ఆ యొక్క నాసికారంధ్రాల్లో ఆయన జీవాత్మ ఊదగా మనుషుడు జీవాత్మ అయ్యాడు. అంటే మనుషుడు జీవాత్మ అయింది ఎప్పుడు ఎట్లా అయ్యాడంటే దేవుని ఊపిరి మనలోకి ఊదినాడు. కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు చెట్లు భూమి నుంచి వేరు చేసి పెరిగి పక్కన వేసాము, ఏమైపోద్ది, అది చచ్చిపోద్ది. అంటే భూమిని అది అంటి పెట్టుకొని ఉంటేనే అది జీవిస్తుంది, భూమి నుంచి వేరైపోతే చచ్చిపోద్ది. అంటే దేవుడు ఏమన్నాడు, నీవు మొలిపించునుగాక, ఇత్తనముల చెట్లు అంటే మొలిపిస్తూ ఉన్నది, అది మొలిపిస్తుంది కాబట్టి దాన్ని మనం అంటి పెట్టుకొని ఉంటేనే అది మనకు జీవంగా ఉంటుంది. అది ఎప్పుడైతే పెరిగి మనం బయట వేసామో అది చచ్చిపోద్ది. అదేవిధంగా చేపని నీళ్ళ నుంచి బయట వేస్తే ఏమవుద్ది, చచ్చిపోద్ది. ఇప్పుడు అది నీళ్ళలో ఉంటేనే అది బ్రతికుంటుంది, నీళ్ళ నుంచి బయటకు వస్తే చచ్చిపోద్ది. కాబట్టి భూమిలో నుంచి వేరైపోయిన మొక్క చనిపోయినట్లుగా, అదేవిధంగా సముద్రంలో నీళ్ళల్లో ఉన్న చేపను బయట వేస్తే చనిపోయినట్టుగా మనల్ని దేవుడు మట్టి నుంచి తీసి
భూమి నుంచి తీసి మనకు జీవవాయు వదగా జీవాత్మ అయ్యాడు. దేవుడి నుంచి వేరే అయిపోతే మనం ఏమైపోతాము? ఈ యొక్క పెరికేసిన చెట్టుని ఏం చేస్తాము? ఇది అడ్డంగా ఉందని చెప్పేసి ఎండిపోయిన తర్వాత నిప్పేసి కాల్చేస్తాం. ఈ చేప కూడా ఎండిపోయి వాసనగా ఉందని చెప్పి దాని మీద అంత గడ్డేసి ఆ చేపను కూడా మనం ఏం చేస్తాము? కాల్చేస్తాం. అంటే చనిపోయిన ఈ రెండు కూడా కాల్చబడ్డాయి. మనం కూడా దేవుడి నుంచి వేరే అయిపోతే ఏమైపోతాము? కాల్చబడ్డం అంటే ఏడిపోతాము? నరకానికి. దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉంటేనే మనకి నిత్య రాజ్యం మనకు వస్తుంది. కాబట్టి దేవుని రాజ్యాన్ని మనము అంటిపెట్టుకొని ఉండాలి. కాబట్టి దేవుడిని అంటిపెట్టుకుంటేనే పరలోక రాజ్యం. ఎప్పుడైతే మనం ఆయనకి దూరం అయిపోతామో, ఈ గడ్డి ఎలాగ కాల్చబడ్డదో, ఈ చేపను ఎలాగ కాల్చబడ్డదో, మనల్ని కూడా నరకానికి తీసపోయి కాల్చివేయబడతాం. కాబట్టి భూమి నుంచి మొక్కను వేరైపోయినప్పుడు అది ఎలాగా మరణించిందో, అదేవిధంగా చేప నీళ్ళ నుంచి తీసి బయటేసినప్పుడు అది ఎలాగా మరణించిందో, మనం కూడా దేవుడి నుంచి వేరైపోయినట్టయితే మనం ఏమైపోతాము? నరకానికి సిద్ధపడతాం. ఇది మనం గుర్తు చేసుకొని మనసులో పెట్టుకుంటే మన దేవుడి నుంచి కూడా మనం ఎప్పుడు కూడా దూరం కాకుండా ఉంటాం. ఇప్పుడు మనకి చూసావా, టయానికి సార్ ఎన్నిసార్లు అనౌన్స్మెంట్ చేశాడు. నాకే అయ్యో చూడు ఎంత బతిలాడుకుంటున్నాడు, ఆయనకి అవసరమా చెబుతా మాట. ఆయన భక్తిగా ఉండి ఆయనే రేపు దేవుడు వచ్చి తీసుకుపోతాడు కదా, వాళ్ళతో నాకేం పని అనుకున్నాడా? ఎంత ప్రేమ అంటే అదే యేసయ్య ప్రేమ అంటే. మిమ్మల్ని ఇన్నిసార్లుగా మిమ్మల్ని అనౌన్స్మెంట్ చేసి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి వాక్యం వినిపించడానికి తీసుకొచ్చాడు. నేను మీకు అయ్యో ఆయన బిడ్డలకి, మా సహోదరులకి వాక్యం వినిపించాలా అని చెప్పేసి నేను 3 గంటలకి లేచా. బుచ్చెడిపాలెం నుంచి 3:30 గంట ప్రయాణం. లేచి నేను రెడీ అయ్యి వచ్చా. నేను వస్తే ఎవరు గల 9:30-10 గంటలకి. ఏందమ్మా ఇంతసేలా రాలేదే? ఇంటి చర్చి పక్కనే ఇల్లు కదా, ఎక్కడి నుంచో రావాలా? మీరు రాలేకపోతున్నారంటే మీరు దేవుడు చూసావా ఏం చేశాడో? చేప గతి ఏమైంది, మొక్క గతి ఏమైంది, మన గతి కూడా అలాగా అవ్వకూడదు. ఆయన అవటానికి కాదు, మన కోసం నరకాన్ని చేయలేదు. ఆయన పడదోయబడిన దేవదూతలకి చేసిబడినటువంటిదే కానీ మన కోసం నరకం చేయలేదు. కాబట్టి ఆ నరకానికి వాడు తీసుకుపోవటానికి ఒక సమూహాన్ని తయారు చేసుకొని వాడితోటి తీసుకుపోవటానికి వాడు తయారు చేసుకుంటున్నాడు ఈ మనవల్ని. కాబట్టి మనం యేసు నుండి దేవుడి నుండి వేరుగా ఉండకుండా ఆయన అంటి పెట్టుకొని మనం ఉంటే ఖచ్చితంగా మన పరలోక రాజ్యాన్ని పోతామని చెప్పేసినని ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఎంత తొందరగా దేవుడు ఆయన మనకు నేను పోయినసారి చెప్పా, 2 గ్రంథాలు ఉన్నాయి దేవుడి దగ్గర. జీవ గ్రంథం ఒకటి, వేరొక గ్రంథం. మన పేరు కన్నా జీవ గ్రంథంలో తుడిచివేయబడి ఉందనుకో ఏమైపోతాం మనము? ఇక మనకు ఆడ స్థానం లేదు. కాబట్టి మన పేరు తుడిచివేయబడకుండా ఉండాలి. యేసయ్య కూడా ఏం చేశాడు తెలుసా? ఆయన సిలువ వేస్తూ ఉంటే అందరూ ఏడుస్తూ ఉంటే, తల్లులారా మీరెందుకమ్మా నా కోసం ఏడుస్తారు? నేను ఈ పని చేయటానికే కదా వచ్చింది. మీరు ఎవరి కోసం ఏరమన్నాడో మీ బిడ్డల కోసం, మీ వాళ్ళ కోసం మీరు ఏడవండి అన్నాడు. అప్పుడు మనం కూడా ప్రార్థన ఏం చేసుకోవాలా? అయ్యా నా కుటుంబంలో నేను, నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు అందరూ కూడా ఆ జీవ గ్రంథములో పేరు తుడిచివేయబడకున్నట్లుగా అయ్యా మమ్మల్ని కాపాడాయని చెప్పేసి మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి ఆయన చెప్పిన మాట ఇది సిలువలో. కాబట్టి మన పేరు జీవ గ్రంథంలో తీరిపేయకుండా ఉన్నట్టుగా మనం దినంబు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుండాలా. ఆయన మాటను ఎవరైతే శ్రద్ధగా వింటారో ఆయన నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవాలి. అంతే కదా? నేను యేసయ్యని ప్రేమిస్తున్నానంటే ఆయన ప్రేమిస్తే ఆయన చెప్పిన మాట వింటాం. ఆయన మాట వినలేదంటే మనం అబద్ధం చెప్పినటువంటి వారమే కదా. కాబట్టి మనం ఆయన ప్రేమను ఎప్పుడు కూడా శంకించలేదంటే, ఆయన మాట మనం వింటున్నామంటే మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని అనుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఆ 4 జీవుల గురించి మనం తెలుసుకున్నాం. అక్కడ 24 మంది పెద్దలు ఉన్నారు. 24 మంది పెద్దల గురించి కూడా మీకు ఒకసారి వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే దాంట్లో చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. కానీ ఆ కౌంటర్లు వేసినప్పుడు ఎవరెవరు వాళ్ళు కాదురా అనేది అట్లా ఉండింది. ఆ 20 పెద్దలు కూడా చెప్తాను. అదేవిధంగా ఈసారి వచ్చినప్పుడు చిగురించిన జీవితాన్ని గురించి మీకు చెప్పాలి. అసలు మందిరం అంటే ఏంది, ఆయన ఎందుకు మందిరం ఏర్పాటు చేశాడు. మీకు మత్తయి సువార్త
మార్కు సువార్తలో 2 సార్లు 2 రకాలుగా మాట్లాడినాడు దేవుడు. ఒకడు మంచి నేలను పడ్డ ఇత్తనము 30 60 100 ఫలించాలన్నాడు. ఇంకో దాంట్లో ఏమన్నాడు? అదే యేసుక్రీస్తు ప్రభు 100 60 30 ఫలించాలన్నాడు. 30 60 100 పైకి పోయింది, బాగానే ఉంది. ఇంకొకడు 100 60 30 పై నుంచి మళ్ళీ కిందకు వచ్చాడు. ఇది కూడా మంచి నిలబడి ఇతను ఫలించినట్టే ఫలించాలండి. ఇది ఫలింపు ఎట్లా అవుద్ది? నేను ఒక పాస్టర్ని అడిగితే, ఏం సార్ ఈ విధంగా రాశాడే, ఈ విధంగా 2 రకాలుగా ఆయన రాసినాయి కదా అంటేను, మరి అట్లా దశం భాగాలు కానీ బాగా ఇస్తే పూరింట్లో ఉన్నవాడిని రేకులింట్లో పంపిస్తారట, రేకులింట్లో ఉన్నవాడిని మిద్దింట్లో పంపిస్తారట. అయితే ఇది సార్ 100 60 30 అన్నాడే మళ్ళీ అని అంటే, వాడు దశం భాగాలు ఇవ్వలేదు కాబట్టి మరలా రేకులింట్లోకి పంపిస్తాడు, తర్వాత పూరింట్లో. ఆయన వచ్చింది ఇందుకేనా? డబ్బులు దండుకోవడం వాడిని ఏమో పైకి ఎక్కిస్తాడు, బాగా డబ్బులు ఇస్తే వాడు అప్పుడు సంపాదన ఆగిపోయి డబ్బులు ఇవ్వలేకపోతాడు, మళ్ళీ వాడిని తీసుకొచ్చి మళ్ళీ పూరింట్లో పెడతాడా? మన దేవుడు అట్టటోడా? అయ్యయ్యో సార్ ఇలాగ చెబితే వాక్యం వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? నేను నిజానికి ఆ వాక్యం చెప్పాలనే ఈరోజు నేను అనుకున్నాను. మందస్సాన్ని గురించి. మీకు మందస్సం అంటే ఎంతమంది తెలుసు? చేతులు ఎట్లని మందస్సం అంటే తెలిసినటువంటి వాళ్ళు. ప్రతి క్రైస్తవుడు ఒక మందస్సంగా ఉండాలని చెప్పి వాక్యం చెప్తా ఉంది. ఆ మందస్సం తెలియకపోతే మనం ఇంకెలాగా? కాబట్టి నేను అదే చెప్పాలని చెప్పి తెలిస్తే అన్నాడు, అసలు ముందు నన్ను పరిచయం చేయమంటున్నాడు యేసయ్య. అసలు నేను ఎక్కడున్నాను, సృష్టికి పూర్వం ఎక్కడున్నాను, ఇప్పుడు అక్కడ అది తెలుసుకుంటే ముందు వాళ్ళకి తెలియపరిస్తే తర్వాత నువ్వు మందస్సు గురించి వాటి గురించి చెబుతూ అయ్యా ముందు చెప్పమని చెప్పి నాకు మనసులో అనిపించింది. అందుకని నేను వాక్యం మార్చుకొని ఇప్పుడు యోహాను సువార్త దర్శనము, అదేవిధంగా యెహెజ్కేలు దర్శనంలో వాళ్ళకు చూపించాడు, ఎక్కడ ఉన్నాడో చూపించిన తర్వాత సృష్టి జరిగిన తర్వాత ఇప్పుడు యోహాను సువార్తలో రాయబడ్డది. ఇప్పుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన దేవుని దగ్గర ఉన్నాడు, ఆయనే శబ్దం. ఆ శబ్దమే ఆయన కూడా బాప్టిస్మ యోహాను కూడా అన్నాడు, అడవిలో ఒక శబ్దం విన్నాడు, ఆ శబ్దమే ఈయనే. యేసయ్యని గురించి ఆయన కూడా ఆ రోజు పలికినటువంటి మాట ఆ శబ్దమే మాట, ఈ శబ్దం. కాబట్టి మనము ఈసారి వచ్చినప్పుడు మీకు ఈ చిగురిచ్చిన జీవితాన్ని తెలియపరచాలా? ఆ యొక్క మందసం పెట్టెలో 3 వస్తువులు ఉన్నాయి, తెలుసా మీకు? 10 ఆజ్ఞల పలకలు, అహరోను చిగురించిన చేతికర్ర, మన్నా గల బంగారు పాత్ర. దేవుడు ఎందుకు ఉంచాడు? ఈ 3 దేనికోసం ఉంచాడు? ఆయనకేం పని ఉంది? ఆయనకేం పని వాటి గుండా? కానీ మన కోసం వాటి ఉంచాడు. వాటి గుండా మనం ఏమి నేర్చుకోవాలి, వాటి గుండా మనం ఏమి నేర్చుకొని అలా ఉండాలని చెప్పేసి దేవుడు ఉంచాడో మీకు అది క్షుణ్ణంగా తెలియపరచాలి. ఎందుకంటే ఆ మందస్సం అనేది తెలియకుండా ఉండటానికి లేదు. తప్పనిసరిగా మనం తెలుసుకో, ప్రతి ఒక్కరు మందస్సం అలాగ ఉండాలన్నాడు. తర్వాత అది ఈ లోక సంబంధమైన గుడారం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 1-10 వచనాలు కానీ మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది. కాబట్టి ఆడక రాయబడినటువంటి మందస్థాన్ని గురించి, ఈ లోక సంబంధమైన గుడారం అంటే ఈ గుడారం చర్చి, ఈ చర్చిలో గురించి కానీ మనం ఈ కానీ తెలుసుకున్నట్లయితే ఈ చర్చికి ఉన్నటువంటి ఆ గొప్ప విషయం ఏందో మనం తెలుసుకుంటాము. తర్వాత ఆ యొక్క 30 60 100 అనేటువంటిది పరలోక సంబంధమైన మాటలే దేవుడు మనకి చెప్పాడు, కానీ లోక సంబంధమైన మాటలు మనకి ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు. కాబట్టి దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ 3 విషయాలు కానీ మనం తెలుసుకుంటే, ఆ 3 మందస్థంలో ఉన్న విషయాలుగా మనం తెలుసుకుంటే అప్పుడు మనం అరే మన కోసం దేవుడు చూడు ఎంతగా ప్రయాసపడుతున్నాడు, మనం ఇలాగా ఉండాలని చెప్పేసి దేవుడు మనకు ఆ మందసంలో 3 వస్తువులు ఉంచితే మనం ఈరోజు అసలు వాటి సంగతే మనకు తెలియకపోతే ఎలాగా అని చెప్పేసి ఆయన ఎంత చింతపోతాడో తెలుసుగా. కాబట్టి ఈసారి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీకు అది పంచుకుంటాను, నేను మీకు చెప్పాలి. నాకు మిమ్మల్ని చూసిన తర్వాత బాగా వింటున్న ఆశ కలుగుతుంది. సార్ మిమ్మల్ని బాగానే పెంచుతున్నాడు, బాగా సంతోషంగా ఉంది నాకు. నేను 30 సంఘాల్లో వాక్ పరిచర్య చేశాను. ఈ 30 సంఘాలు ఒక్కో సంఘాన్ని 10 సార్లు పోయినాను, 5-6 సార్లు పోయినాను. నేను అనుకున్నా అసలు నాకు మా సాక్ష్యం మీకు చెప్పాలి, ఎందుకంటే కొంచెం 4 మాటలు చెప్తాను. నాకు నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా, ఇక్కడి నుంచి చాలామందిని నేను కమ్యూనిస్ట్ పార్టీలో మీటింగులకు తీసుకుపోయేవాడిని. అట్లా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాక
నేను దేవుడు లేడంటే దేవుడు లేదు, దేవుడు లేడు, దేవుడు ఆడవాడా అని చెప్పేసేటువంటి అట్లాంటిది నాకు కుమారుడు 7 సంవత్సరాలకి బిడ్డ పుడితే ఈ 7 సంవత్సరాలలో ఆ బిడ్డకి పుట్టినప్పటి నుంచి బాగా లేకుండా వచ్చింది. 7 సంవత్సరాలకి ఇచ్చిన బిడ్డ ఏంద్ర ఇట్ అయిపోయాడని చెప్పి నేను అంత బాధపడతా ఉన్నా. అప్పుడు ఏం చేశారంటే చాలామంది నేను మామూలుగా ఒక ఆర్ఐ కాడి నా ఫ్రెండ్గా ఉండేవాడు. అయ్యా మీ అబ్బాయికి బాగలేదు అంటున్నాడు కదా, ఒకసారి మంచి దైవ సేవకులు వస్తారు, వాళ్ళ కాడ ప్రార్థన చేయించాను. వడివలే ప్రార్థన చేసి తగ్గిపోయింది, మందులు తగ్గిపోవాలి కానీ ప్రార్థన తగ్గిపోయింది ఎవరు వేరే వాళ్ళు ఉందని చెప్పి నేను ఎగతాళి చేసినట్టు ఉంటుంది. ఆ చర్చి పక్క చూసేవాడిని కూడా కాదమ్మా, నేను మన ఈ దేవతల దగ్గర కూడా పోయిన దండం పెట్టేవాడిని కాదు. ఇలాంటి దేవుడు పిలుచుకొని ఇప్పుడు మా వాళ్ళు అంటారు అసలు దేవుడే లేడట్టు కుదరా, యేసుబాబు దేవుడు అని ఇప్పుడేంద్రా మీరు అంతలావన ప్రభు కోసం పోకలాడుతున్నావు అని అంటే సత్యం కోసం అన్వేషిస్తున్నాను నేను. దేవుడు ఎవరు? వీళ్ళందరిని చూస్తే వాళ్ళు మానవుల్లాగానే ఉన్నారు కదా, వాళ్ళు పెళ్ళి చేసుకుంటున్నారు, బిడ్డలకు అంటున్నారు. ఇది ఏంది, ఇది వాళ్ళ దేవుళ్ళు ఎట్లవుతారు? వాళ్ళకు కూడా పక్కన సైడు స్టెప్నీళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఏందని చెప్పేసి నేను భలే బాధపడేవాడిని. కాదు వీళ్ళు దేవుళ్ళు కాదని నేను మనసులో నిర్ణయించుకున్నాను. కానీ ఎప్పుడైతే మా అబ్బాయికి ఆ యొక్క చర్చికి తీసుకుపోయానో ఆ బాగులేనటువంటి ఎన్నెన్నో హాస్పిటల్ తిప్పా. ఆ అబ్బాయిని ఒక్క రోజులోనే బాగైపోయాడు. ప్రతి దినం అవపడుతున్నది. ఒక్క రోజు చర్చికి పోయి పనుకున్నాము, ఆ రోజు ప్రార్థన చేశాడు. ఆ చర్చిలో నుంచి తెల్లవారిన బయటకు వచ్చి ఇంకా అవపడలేదు, ఇంకా బాగైపోయాడు. వాడు ఈరోజు జిఎన్ఎం మెయిల్ నర్సింగ్ చేశాడు. ఈరోజు ఉద్యోగం చేసుకుంటా పెళ్లి చేస్తే 2 బిడ్డలను కన్నాడు. ఈరోజు ఎంతో ఆరోగ్యంగా. అప్పుడు అనుకున్న ప్రభువా నీ సేవ చేయాలయ్యా నేను. ఎందుకంటే నేను అసలు దేవుళ్ళని నీకు వ్యతిరేకంగా నేను జీవించానయ్యా. ఇక మీదట నాయన నేను నీకు సేవ చేస్తానయ్యా. నా కొడుకుని నువ్వు బ్రతికించేవే కాదు, తర్వాత నేను బైబిల్ చదివినప్పుడు నేను సత్యాన్ని గ్రహించాను. కాబట్టి ఈ సత్యాన్ని నేను ప్రకటించాలయ్యా చాలా చోట్ల, నువ్వు నాకు అవకాశం ఇవ్వని చెప్పి ప్రార్థన చేసుకొని ఇలా ఉన్నప్పుడు చాలా నాకు మర్మాలు బయలుపరుస్తూ దేవుడు అనేక చోట్ల వాడబడతాను. 30 సంఘాల్లో వాడబడితే వాళ్ళు మళ్ళీ రండి సార్ అని చెప్పేసి నన్ను పిలిపించుకుంటూ ఉంటాడు. ఈరోజు 2 పాస్టర్లు ఫోన్ చేస్తే నేను బట్టలు కూడా మా సొంత ఊరు పోతున్నాను గర్వంగా చెప్పుకుంటాను. నేను నా సొంతంగా నా వాళ్ళంతా నేను వాళ్ళకి చెప్పిన సత్యాన్ని వాళ్ళకి తెలియపరచాలని చెప్పేసి నాకు నిద్రే పట్టలేదమ్మ రాత్రి నిజంగా. ఎందుకంటే మిమ్మల్ని అందరూ చూడాలి. పోయినసారి చూసినప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందంటే అంత సంతోషం వేస్తే మా అన్నోళ్ళు అందరికీ చెప్పా, ఎక్కడికి పోయినారా ఇప్పుడు దాకంటే ఇటు సంగతి అని చెప్పేశాను. అంత సంతోషంగా నేను ఉండి ఈ యొక్క వాక్యాన్ని మీతో పంచుకున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.